ఎండాకాలం వచ్చిందంటే చాలుల్లా నీళ్ళ తిప్పలే నీళ్ళ తిప్పలు. ఊర్లల్లా నీళ్ళ కోసానికి కిలోమీటర్లు బిందెలు పట్టుకొని పోతారు. ఇక ఆ బాయిలో అడుగున్న గిన్నెని నీళ్లుంటే అవే తోడుకొని వస్తారు. అంత కష్టపడి ఇంటికి నీళ్ళు తెస్తే బుట్టపోరగాన్ని చెంబె నీళ్ళు ఉట్టిగా వారం వస్తే ఎంత కోపం వస్తుంది. మనకు చెంబె నీళ్ళకి గంత కోపం వస్తే ఇక 100 ఎకరాలకు పారే నీళ్లు ఉత్తగా పోతే ఇంకెట్లుంటుందిలా. ఇక చూడండి మరి ఈ నీళ్ళు ఎట్లా పోతున్నాయో. ఆగో ఓ దిక్కు సర్రున ఎండలు సురుకు పెడతా అంటే గింతగాన మానలు ఏడబడ్డాయుల్లా. వరదలు వారుతున్నాయి మంచిగా. గుడిసెలే మునిగిపోయినాయి కదా. ఇంకా జరజెప్పు అయితే ఆయనతో కొట్టుకుపోయేటట్టున్నాయి కదా. ఇల్లు మునిగిపోయే వరకు గిల్లు మీదెక్కి నిలబడ్డారు. ఇంతకిది ఎడగావచ్చు అని అనుకుంటురా. మన పక్క రాష్ట్రం విజయవాడలనే. కానీ గీ ఆన నీళ్లు కాదు, ప్రకాశం బ్యారేజీ నీళ్లు. గింత ఎండాకాలంలో కిందికి నీళ్ళు ఇడిచింది గీ ఆఫీసర్ సారే. అగో ఆఫీసర్ అంటున్నారు, మరి నాకు అంకి గుండీలు కూడా సక్క పెట్టుకొని వస్తలేదు అని అంటారా. మనోనికి మతి స్థిమితం లేదట. ఏడుకెళ్ళి పోయిండో ఏమో. ఎండకి మోటార్ కట్టుకొత్తి బాయికాడ తానం చేసినట్టు ఈడ కూడా అట్లనే చేద్దాం అనుకున్నాడేమో. టిక్క టిక్క కట్టుకలొత్తి 2 గేట్లు తెరిచిందట. ఈగేముంది, కృష్ణమ్మ ఇట్లు ఉరుకులు పెట్టింది కిందికి. అర్ధగంట సేపు పోయినాయట నీళ్లు. ఎన్ని ఎకరాలు తడుచునో ఏమోగా నీళ్లతోని ఉత్తగా గిట్ల కింద పోయినాయి. ఇంకా నయం మనోడు 2 తెరిచిండు. ఆయనతో వర్షం పట్టు ఒత్తుకుంటూ పోతే ఏమవు. అయినా ఆఫీసర్లు గింత సోయి లేకుండా ఎట్లా పని చేస్తున్నారులా.